అయితే మీరు ఏదైతే చేయడం జరిగింది ఆ వీడియోలో అయితే కామెంట్స్ అయితే రావడం లేదు. అందులో వచ్చేసరికి ఒక అతను చెప్పాడు నువ్వు ఐపీఎల్ దేవునికి చేర్చుకోవాలని చెప్పాడు. నాకైతే ఐపీఎల్ అయితే క్రికెట్ అంతగా ఇంట్రెస్ట్ లేదు, అయితే ఐడియా లేదు. అయితే మీకైతే అందుకోసం కొంచెం రీసెర్చ్ చేసి అయితే మీకైతే వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఎలా ఉంటుందో కామెంట్ చేసేయండి ప్లీజ్. అయితే సిఎస్కే వేసేది ఆర్సీబీ అనమాట. సిఎస్కే వేస్తే ఎంఎస్ ధోని అయితే ఉన్నాడు. అయితే ఆయన ఏజ్ వచ్చేసరికి 48 అనుకుంటా, ఆ మధ్యలో అయితే ఉంటుంది. అయితే ఆయన ఈ సీజన్ కూడా ఇంత స్పీడ్గా పరిగెత్తి వేస్తున్నాడు అంటే అయితే ఆయన వచ్చేసరికి అయితే ఈసారి కప్పు ఎవరు కొడతారని అయితే చెప్తాను. కప్పు ఎవరు కొడతారంటే నాకు తెలిసినంత వరకు 99% వరకు సిఎస్కే అయితే కప్పు కొట్టుద్ది. దాని తర్వాత ఆర్సీబీ 90% అయితే కప్పు కొట్టుద్ది అయితే నాకైతే అనిపిస్తుంది. దాని తర్వాత కేకేఆర్ అయితే ఒకటి ఉంది. ఆ టీం ముందుగా నేనైతే 50% అయితే ఇస్తాను. దాని కొరకు అయితే 99% సిఎస్కేని కప్పు అయితే కొడుతుంది. ఎందుకంటే ఆయన ఏజ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అయితే లేకపోవచ్చు. అయితే నిన్న సంవత్సరం ఆయన రిటైర్డ్ అవ్వాల్సింది కానీ రిటైర్డ్ కాలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం కప్పు కొట్టేసి రిటైర్డ్ అవుదామని అనుకుంటున్నాను. కాబట్టి ఈసారి వచ్చేసరికి కప్పు కొట్టడం ఏదైతే ఉందో అది వచ్చేసరికి మన ఆర్సీబీ కాదు, సిఎస్కే 99% సిఎస్కే అయితే కప్పు కొడుతుంది. ఇది నా గ్యారెంటీ. అయితే మా వీడియో ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.